వీళ్ళందరినీ పిలిపించమంటున్నారా స్వామి? ఎందుకు నాకు ఈ పరీక్ష? స్వామి, ఇది తమ లీలలో భాగమే కదా. ఈ 5గురిని రప్పించటం అంటే ఒక ప్రళయ ఘోషకు ముందొచ్చే ప్రశాంతత కనిపిస్తోంది స్వామి. నా బాధ్యత నిర్వహిస్తాను. మీరు నడక మారుతుంది, అంతే కదా స్వామి? మీ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు సార్? నేనే. పెట్టుబడి ఎవరు పెట్టారు సార్? నేనే. కష్టం మీది, క్రెడిట్ దేవుడిదా? కాదు సార్, కాదు సార్. Please, please stay calm. We are experiencing a brief turbulence. అన్ని విధాలా ఆడించేది ఆయనే కదా. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి ఆ స్వామి కారణం అని తెలుసా? మాలాంటి వారిని కూర్చోబెట్టున్నారా స్వామి? కింద పడిపోయిన వారిని కూడా నిలబెడతారు. ఆహా, మీ స్వామి ఒక జేసీబీ మరి పడిపోయిన వాళ్ళని లేపుతాడు. ఒక పెద్ద ఆయన నన్ను చూడగానే ఏమైందో తెలియదు. నీకోసం దక్షిణ దేశంలో ఒక జ్యోతి ఎదురు చూస్తూ ఉంది, నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పారు. నువ్వు అక్కడ లేవు, ఫోటోలో మాత్రం ఉంటావు. అభయాస్తం ఎవరి కోసమే అభయాస్తం. మెడిసిన్ కుండే పవర్ ప్రార్థనకు కూడా ఉంటే బాగుండు. ఎలా చేయాలో, ఎప్పుడేం చేయాలో స్వామికి తెలుసు డాక్టర్. Sir, I was having bhajan session and I saw a sign from Swami. ఈ గజేంద్రుడనే ఏనొక్కి చివరికి ఏం అర్థమైందో తెలుసా? అది దాని బలమే తనని చివరి దాకా కాపాడుతుందనుకుంది. కానీ మొసలి లాగుతున్నప్పుడు, తన బలం మొత్తం కోల్పోతున్నప్పుడు తనకొక నిజం అర్థమైంది. దేవుడు తప్ప మనకింకేం శరణాగతి లేదు అని. అది అర్థం చేసుకున్నప్పుడు నారాయణ అని అరిచినప్పుడు స్వర్గద్వారం తెరుచుకొని స్వామి పరిగెత్తుకొచ్చారు. ఇదే నిజమైన శరణాగతి. మీరు చెప్పే కథలన్నీ మీ గురించి స్వామివారు రాసిన కథలే.